హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఘాటైన చారుని చేసుకుందాం. సో ముందుగా మిరియాలు, జీలకర్ర, అలాగే పొట్టు తీయకుండా వెల్లుల్లి రమ్మల్ని వేసుకోండి. వాటన్నిటిని కూడా బాగా దంచుకోవాలి, కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 లేదా 3 టొమాటోల వరకు ముక్కల కింద తరుక్కోవాలి. టొమాటోలు అనేవి పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని కూడా కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. ఒకవేళ టమాటా లేకపోతే ఒకటే టమాటా కానీ వేసి చింతపండుని కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాల్ని వేసి చిటపటమనేదాకా వేయించి ఆ తర్వాత పసుపుని వేసి కాస్త చిటపటమన్నాక టొమాటోస్ని వేసుకోండి. వాటిని బాగా మెత్తగా మరగనివ్వండి. ఆ తర్వాత చింతపండుని నానబెట్టుకున్నాం కదా, వాటి రసం తీసి వేసుకోండి. అది కాస్త మరిగిన తర్వాత మనం ఇందాక దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ది వేసుకోండి. ఆ తర్వాత అది కాస్త ఉడికిన తర్వాత మనం కరివేపాకుని రెమ్మలు తీయకుండా వేసుకోవాలన్నమాట. అది కలుపుకొని కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీరని కూడా పొడుగ్గానే వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. ఒకసారి కలుపుకొని బాగా మరగనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ బాగా మరగనివ్వండి. ఒక పొంగు వచ్చేదాకా పొంగనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి రైస్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.